హలో అండి. నా పేరు వెంకటలక్ష్మి. నేను కథ చెప్తున్నాను. ఈ కథ చాలా బాగుంటుంది, వినండి. కథలోకి వెళ్ళే ముందు అందరికీ నమస్కారం. వింధ్యారణ్యానికి సమీపంలో ఒక పల్లె ఉంది. ఆ పల్లెలో ఒక పాముల వాడు ఉండేవాడు. వాడొకనాడు అడవికి వెళ్ళి ఒక పుట్ట ఎదుట నిలబడి నాగస్వరం బుర్రతో ఊదేసరికి ఆ పాట విని పుట్టలో నుంచి నాగుపాము ఒకటి చక్కా వచ్చింది. ఆ పాము పడగ విప్పి ఆడుతూ వాడి పాట వినటంలో మైమరిచి ఉండగా చూసి వాడు దాన్ని పట్టేసి తన బుట్టలో పెట్టేసుకున్నాడు. ఆ పాము తనకు జరిగిన మోసానికి దిగులు చెంది ఆ ఆపదలో నుంచి తప్పించుకోవడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉండగా దయామయుడని సామంతరాజు ఎదురై, ఏమిట్రా అబ్బి బుట్టలోది అని వానిని అడిగాడు. ప్రభు, గొప్ప జాతి త్రాసుపామును పట్టాను చూస్తారా అంటూ పాములవాడు దానిని చూపించాడు. ఆ అదును చూసుకొని పాము సామంతరాజుతో, రాజా, అడవిలో నేను స్వేచ్ఛగా తిరగకుండా ఈ కిరాతుడు నన్ను మోసం చేసి చెరపట్టి తీసుకుపోతున్నాడు. నన్ను వీని బారి నుండి తప్పించి స్వేచ్ఛను ప్రసాదించు ప్రభు అని మొరపెట్టుకుంది. దయామయుడు జాలిగుండె కలవాడు. పాములవాడితో, అబ్బి, పామును వదిలేసేయి, దాని దారిన అది పోతుంది అని చెప్పాడు. కానీ పాములవాడు, ప్రభు, ఈ పాముని ఓళ్ళమ్మట తీసుకెళ్ళి ఇంటింట తిప్పి ముష్టి ఎత్తుకుంటే గాని నాకు నా సంసారానికి గడవదు. దీన్ని వదిలేయమని ఆజ్ఞాపించి నా కడుపు మీద కొడతావా స్వామి అన్నాడు. అందుకు దయామయుడు, అదే కారణమైతే ఈ ముత్యాలహారం తీసుకుపోయి అమ్ముకొని దరిద్రం తీరిపోతుంది. పాముని మాత్రం వదిలేయి అని అంటూ మెడలో హారాన్ని తీసి వాడి చేతిలో పడేశాడు. పాములవాడు సంతోషించి పామును వదిలేసి తన దారిని తాను పోయాడు. పాము తన పడగ వంచి దయామయుడికి నమస్కారం చేసి, రాజా, నీవు నాకు ఈనాడు చేసిన మేలు ఎప్పుడూ మరవను అని కృతజ్ఞత తెలిపి మాయమైంది. దయామయుడు వెళ్ళి తన కోట చేరుకున్నాడు. కొంతకాలం గడిచిపోయింది. దయామయుడంటే గిట్టని సామంతులు కొందరు చక్రవర్తితో అతని మీద చాడీలు చెప్పి ద్వేషం పుట్టించారు. దయామయుడు తరచూ వింధ్యారణ్యంలోకి వెళ్ళి అక్కడి బిల్లులతో కుట్ర చేస్తున్నాడని, వాళ్ళందరినీ లేవదీసి చక్రవర్తి పైన యుద్ధానికి రాబోతున్నాడని లేనిపోనివి కల్పించి చెప్పేసరికి చక్రవర్తికి నిజమే అనిపించింది. ఆయన దయామయుణ్ణి ఏదో మిషపైన రప్పించి అతని ఒంటరిగా ఉండగా బంధించి ఖైదులో వేయించాడు. అయ్యో, నేనేం నేరం చేశానని నాకు ఈ శిక్ష విధించారు అని దయామయుడు తనలో తాను దిగులు పడుతూ రోజులు వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. ఒకనాటి అర్ధరాత్రి వేళ ఎదురుగా ఏదో మెదులుతూ ఉన్నట్టు కనపడింది. నిదానించి చూసేసరికి అదొక సర్పం. అది పడగవెత్తి దయామయునితో, రాజా, నన్ను మరిచిపోయావా? ఆనాడు అడవిలో కిరాతుని బారి నుండి నీవు రక్షించిన సర్పాన్ని నేను అంది. ఓహో, నువ్వా? ఎందుకొచ్చావిక్కడికి? కాపలా వాళ్ళు చూస్తే నిన్ను చంపేస్తారే, వెళ్ళిపో అన్నాడు రాజు. పర్వాలేదు రాజా, నన్ను ఆనాడు నువ్వు ఆ చెర నుండి విడిపించావు. ఈనాడు నిన్ను ఈ చెర నుండి విడిపించటానికే ఇప్పుడు వచ్చాను అంది నాగు. దయామయుడు, వెర్రిదానా, నన్ను నీవు విడిపించలేవు. ఏమంటే గిట్టని వాళ్ళు నాకు ప్రతికూలంగా చక్రవర్తి చెవిలో పోసిన విషయం చాలా చెడ్డది. ఆ విషయానికి నీ కోరల్లో విషయం సరిపోదు అన్నాడు. అందుకు నాగు, రాజా, నువ్వు చెప్పిన మాట నిజమే గాని నిన్ను మాత్రం నేను రక్షించగలను. ఉపాయం చేత ఏమైనా సాధించవచ్చు. నిన్ను చెరనించి తప్పించటానికే నేను ఉపాయం ఆలోచించుకునే వచ్చాను అంది. ఏమిటది అని అడిగాడు దయామయుడు. తెల్లవారేలోగా నేను చక్రవర్తి అంతఃపురం చేరుకొని నిద్రలో నుంచి లేచేసరికి ఆయన కంఠాన్ని చుట్టుకొని ఉంటాను. నన్ను చంపుదామని కర్రలు, కత్తులు పుచ్చుకొని అందరూ వస్తారు. కానీ నేను చక్రవర్తి కంఠాన్ని చుట్టుకొని ఉండడం చేత నన్ను కొడితే నా ప్రాణంతో పాటు చక్రవర్తి ప్రాణం కూడా పోతుంది గనక నా ఒంటి మీద దెబ్బ వేయటానికి ఎవరూ సాహసించరు. చక్రవర్తికి అపాయం కలగకుండా పాము నుండి ఆయనను రక్షించే మంత్రగాళ్ళు ఎవరైనా లేరా అని వాళ్ళు ఎదగటం మొదలు పెడతారు. అప్పుడు నువ్వు సర్పాన్ని మంత్రం చేత వశం చేసుకునే
చక్రవర్తిని నేను రక్షించగలను. నేను అడవులు తిరిగేవాణ్ణి. నాకు ఈ మంత్రాలు వచ్చు అని చెప్పు. అప్పుడు నీ ఆజ్ఞానుసారం నేను వర్తిస్తానని పాము తన ఉపాయాన్ని అతడికి తెలియజేసి మాయమైంది. ఆ ప్రకారమే చేశాడు దయామయుడు. సూర్యోదయమయ్యేసరికి చక్రవర్తి అంతఃపురంలో నుంచి హాకారాలు వినపడ్డాయి. దయామయుడు పహారా వాళ్ళని ఏమిటి అని ఏమీ ఎరగనట్టు అడిగి తెలుసుకొని ఈ ఆపద నుంచి చక్రవర్తిని నేను తప్పించగలను అన్నాడు. ఆ సంగతి అంతఃపురానికి ఒక క్షణంలో తెలిసి అక్కడి వాళ్ళంతా చెరసాలకు పరిగెత్తుకుంటూ వచ్చి దయామయుణ్ణి భుజాల మీద ఎక్కించుకొని హుటాహుటిన చక్రవర్తి సమక్షానికి తీసుకుపోయారు. చక్రవర్తి గజగజా వణుకుతూ, దయామయ, నిన్ను ఖైదీలో వేశానని కోపం కొద్దీ ఉపేక్షించక ఈ క్రూర సర్పము నుండి నన్ను రక్షించు అని ప్రాధేయపడ్డాడు. పడగనెత్తి దగ్గరికి ఎవరిని చేరనీయకుండా పొసులు కొడుతున్న సర్పరాజును చూసి దయామయుడు ఓం నాగరాజాయ నమః అని చుట్టూ చూస్తున్న జనంతో, అయ్యలారా, ఈ సర్పరాజును పంపేస్తాను. వెడుతున్నప్పుడు ఇతనికి ఎట్టి హాని తలపెట్టరాదు సుమా అన్నాడు. వాళ్ళు తమ కర్రలు కత్తులు దూరంగా పారేసి చక్కా వచ్చారు. అప్పుడు దయామయుడు పాముకేసి తిరిగి హ్రాం హ్రూం ఫట్ స్వాహ అని ఒక చిటిక వేసి, భుజంగోత్తమ, వింధ్యారణ్య పెద్దమర్రి కింద నీ పుట్ట ఉంది, తిన్నగా వెళ్ళిపో అన్నాడు. ఆ ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్న నాగు చక్రవర్తి మెడ నుండి మెల్లగా చుట్ట విప్పుకొని అందరూ చూస్తుండగానే మాయమయ్యింది. చక్రవర్తి దయామయునికి పాదాక్రాంతుడై ప్రాణభిక్ష పెట్టినందుకు కృతజ్ఞత తెలిపాడు. తన అపరాధానికి క్షమాపణ చెప్పుకొని ఎన్నో కానుకలు బహుమానాలు ఇచ్చి గౌరవించి అతని రాజ్యానికి అతన్ని పంపించి వేశాడు.